ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్బా పెంటపాడు బైరాగి మఠంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా అంగరంగ వైభవంగా ఆలయ పిట్ పర్సన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు త్రిలోచన దాస్, పూర్ణ త్రిపాఠి తదితరులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నాయకుడు ఈతకోట భీమశంకర్రావు, జనసేన నాయకులు ఇచ్చేశారు. స్వామివార్లను దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మన వేణుగోపాల స్వామి గుడి మన కాన్స్టిట్యున్సీ ఎలవేల్పు ఎప్పుడు కూడా ఏ పని ప్రారంభించినా ఇక్కడికి వచ్చి ఒక రాజకీయ నాయకుని నామినేషన్ వేసినా, తీరని కోరికలు లేదా పిల్లలు పుట్టకపోయినా ఇక్కడికి వచ్చి, లేకపోతే వారి ఇబ్బందులు తెలియజేసిన స్వామి వెంటనే కరుణిస్తాడని ఒక నమ్మకం గడిచిన 1923 సంవత్సరం నుంచి ఉత్సవాలు జరిగే కార్యక్రమం. గడిచిన 50 సంవత్సరాలు శ్రీరామనవమిని కూడా ఇక్కడ ఘనంగా జరుపుకోవడం. మరి ఏదైతే ఈ ఉత్సవాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలాగా అన్ని చోట్ల జరగడం చాలా సంతోషకరం. మరి ఇది గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా హిందువులను ఎక్కడ మెసలేని సందర్భం. మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వాడవాడల వేడుకగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామ ఉత్సవాన్ని మీరందరూ కూడా వచ్చి తరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని, ఏదైతే ఇక్కడ దేవస్థానం వారు చాలా బాగా అలంకరణ చేశారు ఈ సంవత్సరం, అదేవిధంగా భక్తులందరూ కూడా ఆ భగవంతుడి దయ వల్ల ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, రాష్ట్ర ప్రజలకు సుఖశాంతుల్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ స్వామి కృపకి పాత్రులు అయ్యేలా నన్ను కూడా ఇక్కడికి పిలిచి ఆహ్వానించిన మరి ఇక్కడ మరి ఈఓ గారు, అదేవిధంగా సతీష్ గారు, అదేవిధంగా రాజా గారు, పంతం శేఖరు, శివరామకృష్ణ గారు, మరి ఎంపీపీ గారు, అందరూ ఈ కార్యక్రమం, తాతాజీ గారు, హరినాథ్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఇక్కడ పాల్గొనడం, సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అందరూ కూడా మరి హిందూ కార్యక్రమాలు చేయడానికి నేను ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యం అవుతాను. అదేవిధంగా ఈ కాడి నుంచి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో, దేశంలో ఏర్పడుతూ ఉంది. అది చాలా దురదృష్టకరం. కాబట్టి మనం కూడా ప్రతి పండగని ఒక ఉత్సవంలా చేసుకునే విధంగా చేయాలి. ఇక్కడ చేసినందుకు వీరందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటేనే హిందువుల మీద ఒక నమ్మకం, భగవంతుడి మీద ఒక నమ్మకం అనేది ప్రజలకు కల్పించే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, గంధం సతీష్, తోట రాజా, కిలపర్తి వెంకట్రావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏవీ9 టీవీ న్యూస్, కస్బా పెంటపాడు.